ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మిలాద్ ఉన్ నబీ రోజున స్కూల్ నడిపిన చిత్తూరు జిల్లా పలమనేరులోను ఎలినబెట్టిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సెలవు దినం కదా అని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా యాజమాన్యం నాయకులపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా డిఈఓ, ఎంఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని ఏఎస్ఎఫ్ హెచ్చరించారు. విద్యార్థులందరికీ కూడాను ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ ఉండడంతో ఏఐఎస్ఎఫ్ నాయకులు అక్కడికి వచ్చి ఈ విధంగా ప్రభుత్వ సెలవు దినం ఉన్నప్పుడు ఎటువంటి ప్రైవేటు పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ పాఠశాల లోపల క్లాసులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఈ విధంగా పాఠశాలలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు హాలిడే ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ నాయకులు వచ్చి ఆ స్కూల్ని యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు సెలవు ఇప్పించడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏఐఎస్ఎఫ్ నాయకులు గొడవలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇక్కడికి వచ్చి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇక్కడ వచ్చి మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా దుర్భాషలు ఆడడం కూడా జరిగింది. ఏదైతే ఎలినబెట్టిన అన్నటువంటి ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి వేల ఫీజులు వసూలు చేస్తూ సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించకపోవడం చేత, అలాగే విద్యార్థులు ఎవరైతే ఫీజులు కట్టకుండా 1 లేదా 2 రోజులు లేదా 1 నెల రోజులు మా వల్ల ఫీజు కట్టడం కాదండి, మేము పేద విద్యార్థులము, మా అమ్మ నాన్న వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు, వాళ్ళు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఫీజు కడతామని చెప్పినప్పటికీ కూడా విద్యార్థుల్ని నిర్దాక్షిణంగా ఎండల్లో నిలబెట్టేసి వాళ్ళని కనీసం అన్నం తినడానికి కూడా బ్రేక్లో బయటకు పంపించకుండా వాళ్ళ ఎగ్జామ్స్లో మార్కులు సరిగ్గా రాకపోతే ఎండల్లో నిలబెట్టడము, వాళ్ళు సరిగ్గా చదవకపోతే ఎండల్లో నిలబెట్టడము, ఈ విధంగా విద్యార్థులను టార్చర్ చేస్తున్నటువంటి ఈ ఎలినబెట్టిన పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్గా ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారులకు మేము రిపోర్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఈ ఎలినబెట్టిన పాఠశాలపైన కానీ ఏదైనా ప్రైవేట్ పాఠశాలపైన కానీ విద్యాశాఖ అధికారులు రైడ్ చేయడం కానీ వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాయా, లేదంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారా, పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సౌకర్యం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందా అనుకూలంగా ఉందా అని చెప్పి కూడా వారు ఏ రోజు కూడా చూసి, కానీ ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. పలమనేరు పట్టణంలోనే కాదు చిత్తూరు జిల్లాలో ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకి మీరు వెళ్ళి తనిఖీ చేయండి. విద్యార్థుల దగ్గర నుంచి వేల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందని వాళ్ళు అప్పులు చేసో సప్పులు చేసో కూలీనాలో చేసో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామంటే వీళ్ళు సంవత్సరంలో 2 ఫంక్షన్స్ అని చెప్పేసి ఇంకోటో అలిగేషన్ పెట్టేసో ఇంకోటో ప్రోగ్రామ్ ఉందనో, లేదంటే యూనిఫామ్ కోసమో షూ కోసమో టెక్స్ట్ బుక్ల కోసమో 10,000 నుంచి 20,000 రూపాయలు అదనంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ ఎలినబెట్టిన పాఠశాల పైన, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ ఎలినబెట్టిన పాఠశాల గుర్తింపును కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎవ్రీ స్కూల్ విచ్ ఈజ్ రన్నింగ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏపీ, they can implemented by the government of AP. Every government and private schools which are running under the governance of AP, they must and should follow the rules. If else, everyone, not only me, not only you, everyone, every city private school and every government school. So we are demanding, according to the ASF, we want justice for the ASF students and the students who are studying under the belongings of ఎలినబెట్టిన స్కూల్. మాకు న్యాయం జరగాలి. ఎవరైతే విద్యార్థులు అధిక ఫీజులు కడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి ఈ ఎలినబెట్టిన పాఠశాల గుర్తింపు వెంటనే రద్దు చేసి పాఠశాలకు న్యాయం చేసే విధంగా కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. లేని ఎడల ఈ స్కూల్కి 10 లక్షల జరిమానా కూడా విధించాలని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయాన్ని కానీ ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయాన్ని కానీ ఏఎస్ఎఫ్ కానీ కాకుండా అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్